193 కిలోమీటర్ల అధ్యక్ష సింగపూర్ దేశం యొక్క చుట్టుకొలత. ది పెరిమీటర్ ఆఫ్ సింగపూర్ ఈజ్ ఓన్లీ 193 kilometers. దట్ కంట్రీ హ్యాస్ ఓన్లీ వన్ సింగిల్ పోర్ట్, ఒకటే ఒక పోర్ట్ ఉంది. మనదేమో 7.5 నుంచి 8,000 kilometers కోస్ట్ లైన్. నంబర్ ఆఫ్ పోర్ట్స్ ఇన్ ఇండియా, నంబర్ ఆఫ్ పోర్ట్స్, హ్యూజ్ పోర్ట్స్. చెప్పుకుంటే బాధ అధ్యక్ష, సింగపూర్ చైనా హ్యాండిల్ చేసే కంటైనర్, చైనా దేశం 210 million containers to 240 million containers per annum. Singapore with one single port 37.3 million containers. India 20.7 kilometers. ఒక్క పోర్టు ఉన్న సింగపూర్ కన్నా కూడా నామోసుకుంటామా మనం? పారాదీప్ పోర్టు, కృష్ణపట్నం పోర్టు, మచిలీపట్నం పోర్టు, ముంబై పోర్టు, మద్రాస్ పోర్టు, ఎన్ని పోర్టులు, ఎన్ని వేల కిలోమీటర్ల కోస్ట్ లైన్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ? ఎక్కడ మనం ఎప్పుడు క్యాచ్ అవుతాం, ఎప్పుడు విశ్వగురు అవుతాము, ఎప్పుడైతాము? గూడ్స్ ట్రైన్ స్పీడ్ అధ్యక్ష, సరుకులు కానీ బొగ్గు కానీ ఇతరత్ర అనేక మౌలిక వసతులు, మౌలిక రంగాలకు సరిపడేటువంటి ముఖ్యమైనటువంటి సరుకులు రవాణా చేసే గూడ్స్ రైళ్ల యొక్క వేగం, యావరేజ్ స్పీడ్ ఆఫ్ ట్రక్ గూడ్స్ ట్రైన్స్, చైనాలో గూడ్స్ ట్రైన్ స్పీడ్ వచ్చే యావరేజ్ 120 kilometers per hour, ఆస్ట్రేలియాలో 80 kilometers per hour, అమెరికాలో 78 kilometers per hour, ఇంగ్లాండ్లో 75 kilometers per hour, జర్మనీలో 60 kilometers per hour, ఇండియాలో 24 kilometers per hour. ఇదా దేశం? ఇది ఫ్యాక్ట్ కాదా? ఇంకా ఈ గొప్పతనానికి అధ్యక్ష చెప్పుకుంటే సిగ్గు అవుతుంది. ఒకటే ఒక రైలు వందే భారత్ అని పెట్టిరు. అంతకుముందు శతాబ్ది అని, ఇదని అదని ఎన్నో వందల రకాల రైలు, రాజధాని ఎక్స్ప్రెస్ అని చాలా ఇంట్రొడ్యూస్ అని. ఎప్పుడు కూడా ప్రధానమంత్రులు రైలు ఇనాగరేషన్ చేయాలి అధ్యక్ష. రైళ్లు ఇనాగరేషన్లు చేయరు, ఎప్పుడైనా అకేషన్ ఉంటే చేస్తారు సందర్భం, కానీ పని కట్టుకుని అది చేయరు అధ్యక్ష. ఒక వందే భారత్ రైలు అని పెడితే దానికి బరే కుట్టుకున్న కూడా పచ్చడి అవుతుంది. అదేం కర్మ బలరకు దాని మీద ప్రేమను, దాని సంగతి ఎంత అర్థమవుతుంది. కానీ అనేక పర్యాలు జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతుందో అర్థం కాదు. దానికి ఆ గొప్పతనానికి ఎన్నిసార్లు ప్రారంభిస్తారు అధ్యక్ష వందే భారత్ రైలును ప్రధానమంత్రి? నేను లెక్క పెడతా ఉన్నా, ఇప్పటికి 14 సార్లు అయింది. ఇంతకన్నా ఘోరం ఉంటుందా? ఇంతకన్నా అన్యాయమా? వందే భారత్ రైలు అనేది ఒక్కటే ఒక రైలు, అది గొప్పగా ఏం లేదు తోక. దానికన్నా గొప్పగా రాజధాని ఎక్స్ప్రెస్, శతాబ్ది ఎక్స్ప్రెస్ చాలా వచ్చినాయి అంతకుముందే, నడుతూనే ఉన్నాయి, ఏం కొత్త కథ లేదు. దానికి 14 సార్లు చేసి మళ్ళా మొన్న హైదరాబాద్కి వస్తారు ప్రధానమంత్రి అని చెప్పారు. అది ఎవరికో చేస్తారని చెప్పి సికింద్రాబాద్ ఇప్పుడు రైల్వే స్టేషన్ తూక్పాలికి చేసి దానికి ముఖం కట్టుకొని పౌడర్ వేసుకున్నట్టు గా పనికి ప్రధానమంత్రి వచ్చి ఫౌండేషన్ చేస్తారట అధ్యక్ష. కేంద్ర మంత్రి వచ్చేమో లిఫ్టులు జాతికి అంకితం చేస్తారు. లిఫ్టులు ఈయన అధ్యక్ష, మనుషులెక్కే లిఫ్ట్ ఉంటుంది అధ్యక్ష, లిఫ్టులు అన్నాడు జాతికి అంకితం చేశారట. కేంద్ర కేబినెట్ మంత్రి. ఇదే పద్ధతి? ఇది దేశాన్ని నడిపే పద్ధత? ఓ దేశం అంటే దాని ప్రొఫైల్ ఎట్లుండాలి, ఎక్స్పోర్ట్స్ మీద ఎంత చర్చ ఉండాలి, ఎంత మదనం ఉండాలి, ఎంత మేధస్సు కలిగించాలి, ఇవన్నీ వాస్తవాలు అధ్యక్ష. ట్రక్ స్పీడు అంతర్జాతీయంగా అమెరికాలో 95 to 115 kilometers per hour పోతుంది అధ్యక్ష. ఇండియాలో 55 kilometers పోతుంది అధ్యక్ష. కడమలంతా 95, 80, 80 సది మన దగ్గర ఇట్లా. రైల్వే స్టేషన్లు కంజెషన్, రైల్వే ట్రాక్లు కంజెషన్, నేషనల్ హైవేసు కంజెషన్, ఎయిర్పోర్ట్లు కంజెషన్. ఢిల్లీకి పోతే అప్పుడు మన కర్మానికి 40 నిమిషాలు 30 నిమిషాలు తిరగాలి గాలి, కంజెషన్ దొరకది. ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగదు, ఎక్స్పోర్టు పెరగదు, ఇండస్ట్రియల్ గ్రోత్ పెరగదు, నిరుద్యోగం పెరుగుతుంది, అన్ని రంగాలలో దేశం కుప్పగూలుతుంది,
అయినా కానీ బజాओ चलो డోల్ బజాओ అయినా కూడా బజాओ जो बजाया ठीक है नहीं तो देख लेंगे ఇదేం పద్ధతి అధ్యక్ష ఇక్కడ వస్తాయి అంటే ఇది ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు ఇంకా నేను ఏమంటున్నాను దయచేసి అన్నిటిని మించి ఒకటి ఉంటుంది అధ్యక్ష చాలా ముఖ్యమైన పాయింట్ ఇది కూడా చాలా సీరియస్గా ఆలోచించాల్సిన పాయింట్ జనాభా లెక్కలు వై మోడీ గవర్నమెంట్ ఇస్ నాట్ అండర్టేకింగ్ సెన్సస్ అధ్యక్ష వాట్ ఈస్ ద రీజన్ మోడీ ప్రభుత్వం జనాభా గణన ఎందుకు చేపట్టడం లేదు వై వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ ద ప్రాసెస్ ఆఫ్ సెన్సస్ ఇన్ ఇండియా హ్యాస్ బిగన్ వే బ్యాక్ ఇన్ ద ఇయర్ 1871 ద ఫస్ట్ సెన్సస్ ఆఫ్ ఇండియా వాజ్ డిక్లేర్డ్ ఫ్రమ్ 1871 to 1881 దట్ ఈస్ ద డికేడల్ ఒక దశాబ్దానికి సంబంధించినటువంటి సెన్సస్ 140 సంవత్సరాలుగా రైట్ ఫ్రమ్ 1871 టు నౌ 2011 వరకు ఏ ఒక్కసారి కూడా 140 సంవత్సరాలలో జనాభా గణన ఆగలేదు అధ్యక్ష బికాజ్ ఇట్స్ సచ్ అన్ ఇంపార్టెంట్ ఇన్పుట్ ఎట్లా 2 సార్లు ప్రపంచ యుద్ధాలు వచ్చినాయి అధ్యక్ష 2 times 2 world wars ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ సెకండ్ వరల్డ్ వార్ కేమ్ ఇన్ బిట్వీన్ ఇన్ దీస్ 140 years కానీ జనాభా గణన ఆపలేదు దానికి ఉండే ప్రాధాన్యత దృష్ట్యా దానికి ఉండే అత్యవసరమైనటువంటి ప్రాధాన్యత దృష్ట్యా అది వస్తే కదా అధ్యక్ష తెలిసేది లెక్క మంచి చెడ్డ ఇల్లు నోడేవాడు గొంగడు నోడేవాడు గోచు నోడేవాడు మంచివాడు దేశం యొక్క ఏ పరిస్థితి ఏంది ప్రజల పరిస్థితి ఏంది తెలుస్తుంది కదా అది తెలిస్తే మా బండారం బయటపడతాను వీళ్ళ బాధ లేకపోతే ఎందుకు దాచిపెడుతున్నాండి ఇలా బీసీ కులాల వాళ్ళు అడుగుతుండ్రు కులగణన చేయాలి మా కులం గణించాలి ఎందుకు గణించారు మీరు వై వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఇలా ఎస్సీ పిల్లలు అడుగుతున్నారు ఎందుకంటే ఎస్సీల పర్సెంట్ ఎప్పుడో జమానాలో ఫిక్స్ అయింది 15% అన్నారు అది షెడ్యూల్డ్ క్యాస్ట్ కానీ డెఫినెట్లీ ఐ కెన్ సే విత్ అథారిటీ అధ్యక్ష 16.5 17% దాటిపోయింది ఎస్సీ పాపులేషన్ కొన్ని రాష్ట్రాల్లో 19% కూడా దాటిపోయింది మరి ఇలా వాళ్ళు వస్తే మాకు ఇంకో 2% పెరుగుతుంది కదా మేము ఆల్రెడీ షెడ్యూల్డ్ కాబట్టి రాజ్యాంగంలో అని ఆశపడుతున్నారు ఎందుకు గణన చేస్తలేరు లెక్కలు దొరుకుతాయి కదా అసలు ఇంకోటి ఏంటంటే జనాభా గణన లేకుండా ఏ దేశమైన పరిపాలన చేస్తుంది అధ్యక్ష ప్రపంచంలో అంటే ప్రణాళికాబద్ధమైనటువంటి పరిపాలన జరగాలంటే ప్రణాళికాబద్ధమైనటువంటి అప్రోచ్ ఉండాలంటే జనాభా గణన ఈజ్ ద బేసిక్ ఇన్పుట్ వితౌట్ సెన్సస్ యూ విల్ నెవర్ హ్యావ్ ఎ బేసిక్ ఇన్పుట్ అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు చీకట్లోకి బాణం కొడుతుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం లెక్క లేదు ఆచారం లేదు మేము మునిగిందే గంగ మేము చెప్పిందే లెక్క మేము మాట్లాడిందే మాట కొడుక ఇంటే ఇన్నవు లేకపోతే చంపేస్తాం అంతేనా ఇది భారతదేశాన్ని నడిపే పద్ధత ఇదేనా వ్యవహారం డెమోక్రటిక్ అప్రోచా ఇది కూడా దయచేసి ప్రజలు ఆలోచన చేయాలి ఈ విషయాలు చర్చ జరగాలి ప్రతి అసెంబ్లీలో పార్లమెంట్లో why the Modi government is not undertaking the census which is supposed to be the basic input for the planning of the whole country why it is being denied क्या मतलब है इसमें दाल में जरूर कुछ काला है ये भी सोचने की बात है इसीलिए